గాంధీ భవన్ లో కురియన్ కమిటీ సమీక్షలు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలు తెలుసుకుంటోంది. తొలుత సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కురియన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. దీంతో దానం అభిప్రాయాలు తెలుసుకుంటుంది కురియన్ కమిటీ. ఆ తర్వాత చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డితో సమావేశం జరుగుతుంది. రాత్రి వరకు కురియన్ కమిటీ సమీక్షలు కొనసాగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, గాంధీ భవన్ లో కురియన్ కమిటీ సమీక్ష స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. అసలు ఈ సమీక్షలో ఏం చర్చించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏఐసీసీ కొన్ని రాష్ట్రాల్లో ఏవైతే ఎక్స్పెక్టేషన్ చేసిందో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సీట్లు తగ్గాయి, ఎందుకు తగ్గాయి అనే దానికి సంబంధించి ఫ్యాక్ట్ ఫైండింగ్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది నిజ నిర్ధారణ కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే పీజే కురియన్ నేతృత్వంలో 3 సభ్యులతో కూడిన ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ సభ్యులు కూడా నిన్ననే రాత్రి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. మరి కాసేపటి క్రితం కూడా గాంధీ భవన్కి వచ్చి స్టార్ట్ కూడా చేశారు. మొత్తం 17 పార్లమెంట్కి సంబంధించి కూడా గెలిచినా ఓడినా అన్ని నియోజకవర్గాలపైన కూడా సమీక్ష చేసి ఎక్కడెక్కడ ఎలాంటి జరిగినాయి, పొరపాట్లు ఎక్కడ జరిగినాయి, అసలు ఏ విధంగా జరిగింది, గెలిచిన చోట్ల ఏ విధంగా జరిగింది, ఓడిపోయిన చోట్ల ఎలాంటి మిస్టేక్స్ జరిగాయనే దానిపైన కూడా ఒక ఈ కమిటీ పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ చేయనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా పనిచేశారనే దానిపైన కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇవ్వాలని నిర్ణయించింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని స్టేట్లలో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆయా స్టేట్లలో కనుక అంచనా వేసినట్లుగా సీట్లు వచ్చినట్టే కనుక కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా అధికారంలోకి వచ్చేది. కాబట్టి ఆ జాతీయ స్థాయిలో అధికారాన్ని రాకపోవడానికి కొన్ని మిస్టేక్ జరిగాయి. కాబట్టి కొన్ని సీట్లు తగ్గాయి, ఎక్కడెక్కడ తగ్గాయి అనేది కూడా దానిపైన కూడా స్టడీ చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 12 నుంచి 14 సీట్లు గెలవాలని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకొని పనిచేసింది. కానీ ఇక్కడ 8 సీట్లు మాత్రమే గెలిచాయి. ఇంకా 8 సీట్లకు సంబంధించిన వర్కౌట్లలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి అనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయబోతున్నారు. అయితే మొదటగా ఓడిపోయిన సీట్లకు సంబంధించి కూడా దీనిపైన డిస్కషన్ చేస్తున్నారు. కాసేపటి క్రితం దానం నాగేందర్ కూడా కురియన్ కమిటీ ముందు భేటీ కావడం జరిగింది. ఆయన కూడా తన అభిప్రాయాలు కూడా చెప్పారు. బయటకు వచ్చి కూడా జరిగిన విషయాన్ని అసలు కమిటీకి ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చారనేది కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొన్ని చోట్ల కొన్ని మిస్టేక్స్ జరిగాయి. వాటికి సంబంధించి కూడా కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ రావడం, ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది డిస్కషన్ చేయడం అనేది కూడా చాలా శుభపరిణామం అంటూ కూడా దానం నాగేందర్ చెప్పారు. నెక్స్ట్ ఫర్దర్గా సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి అభ్యర్థి కూడా ఆమె కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఆమె డిస్కషన్ చేస్తున్న తర్వాత వరంగల్కి సంబంధించిన కడియం కావ్య గెలుపొందినప్పటికీ కూడా ఆమెను కూడా విచారణ చేయనున్నారు. మొత్తం మీద ఈ గెలిచిన వాటితో పాటు ఓడిపోయిన వాటిని అందరినీ కూడా డిస్కషన్ చేయడం. మొత్తం 17 పార్లమెంట్కి సంబంధించి ఈరోజు రాత్రి 8 గంటల వరకు కూడా గాంధీ భవన్ వేదికగా డిస్కషన్ చేయడం. రేపు అవసరం అనుకుంటే కొన్ని చోట్లకు ఫీల్డ్లోకి వెళ్ళి కూడా విజిట్ చేయాలని కూడా కురియన్ కమిటీ భావిస్తుంది. థ్యాంక్ యూ ప్రతాప్.